ఫస్ట్ టైం ఇట్లా ఒక షాపింగ్ చేస్తూ వీడియో చేయడం నాకే కొత్తగా అనిపిస్తుంది. కాకపోతే బ్లాగింగ్ చేయడం నేర్చుకోవాలి. నేను చాలా పూర విషయంలో. సరే ముచ్చట చెప్తా. సో మేము డ్రీమ్ వెకేషన్కి పోతున్నాం అన్నమాట. అందుకోసం అని షాపింగ్కి వచ్చాము. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలో మొత్తం మీరు మేము ఏం కొనుక్కుంటున్నాం, ఏడుకోతున్నాం అన్నీ చూడబోతారు అన్నమాట. డ్రీమర్, బిలీవర్, ఇంకేదైతే అది ఇవైతే మంచిగా ఉన్నాయి. ఇంట్లో నేను ఇవే వేసుకుంటా. నచ్చిందా నీకు? నీకు నచ్చితే వేసుకోండి. అందరూ ఎక్కడ నేను మళ్ళీ వేసుకొని అది బాగా కదా. నేను ఎందుకు వేసుకొని చెప్పు, నచ్చిందని నాకు అక్కడ చెప్పు. టైం వేస్ట్ చెయ్యి. ఒక గంట ఎత్తావు కదా, ఇట్లా ఒక్క డ్రెస్కి ఒక గంట ఎత్తావు అని తెలుసు కానీ నువ్వు చెప్తున్నావా? ఇట్లా మామూలుగా సెట్ చూద్దామా? కింద నుంచి మీ దాకా సేమ్ అయ్యో బ్లాకే తీసుకో. ఇంకోటి ఏమైతే రెండు సేమ్ కలర్లు ఏం చేసుకుంటా పైసలు పెట్టుకున్నప్పుడు. కావాలంటే ఇంకో జాగాలో కొనుక్కుంటాను. రెండు సేమ్ నేను ఎందుకు కొనుక్కుంటున్నాకేం బాగా. ఇట్లాంటి మా ఆయనకి ఇష్టం ఉండే ప్లేన్ ఉండాలి అన్నీ. యాక్చువల్గా గంగుల మంత్రి నైట్ వేర్ అయిపోయింది. ఇప్పుడు షార్ట్ డ్రెస్సెస్ చెప్పిరుగుతాం అనుకుంటున్నావు మనసులో కాదు, కానీ మిడిల్ డ్రెస్లు అనుకున్నాప్ప. ఏం చేస్తున్నావు గంగుల్? నా నైట్ డ్రెస్ అన్నీ కలిపితే ఇది ఒక పాయింట్ అవుతుంది తెలుసా? ఈయన చూడండి ఎన్ని చేస్తారో నాకు అర్థమైతే లేదు. చూస్తాడు పెడతాడు. నేను టక్క కొనేసిన. ఈయన మాత్రం గంటలు అవుతుంది. ఈయనతో షాపింగ్కి రావద్దు అసలు. అయిందా గంగుల్? ఒకటన్నా సెలెక్ట్ చేసుకున్నావు. నేను మధ్యలో చేయి నొప్పి లేచి వీడియో కట్ చేసిన. ఇంకా నువ్వు సెలెక్ట్ చేసుడు మీద ఉన్నావా? ఎట్లా గంగుల్ ఇట్లయితే? ఏంటి గంగుల్ అంత సోకులు నీకు సెట్ కావుదా? హలో పోదందా, ఆకలి అవుతుంది. నువ్వు కొనవు చేయ ప్లీజ్. నేను లేనప్పుడు నువ్వు షాపింగ్ చేసుకో, నీకు పుణ్యం ఉంటుంది. అద్దు బాలే గంగుల్. అది బాగుంది. దాంట్లో నీ సైజ్ చూసుకో. మొగోళ్ళకు బ్లూలు బ్లాక్లు తప్పితే ఇంకేం ఉండవు ఆప్షన్స్. ఉన్నదాంతో అడ్జస్ట్ కావాలా. తీసుకుందాం అనుకుంటున్నా. ఏమంటాడు? హలో పెద్ద మనిషి, గిచ్చుడు అమ్మాయి ఒకటి అయిపోయింది. ఇంకో 2 టీషర్ట్లు లింకితే నీకు పని కథం. ఇది ఎట్లుంది గంగుల్? వేసే బ్యాగ్లో వేసే, నాకు పని అయిపోతుంది. అందులో నీ సైజు లేదు. హలో మిస్టర్ గంగులీ మంత్రి, ఎక్స్ లార్జ్లో ఉన్నాయి. సరే ఆ వైట్ తీసి బ్యాగ్లో వేసి. వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఇంకెన్ని టీషర్ట్లు కావాలా? ఇంకో 4. పండ్లు రాలుతాయి. ఆల్రెడీ ఆన్లైన్లో కొనుక్కున్నాను. లైట్ లేదు. ఇంకో టీషర్ట్లు ఇంకుతా. అబ్బకి షార్ట్ బాగుంది గంగుల్, వైట్ది. గంగుల్ నా అసంటి పెన్లం నీకు లెంకిన దొరకదు తెలుసా? అందరూ పెన్లలో నాకు కొని అంటారు. నేను నీకు కొనిస్తా అంటే నువ్వు తీసుకుంటావు. నా కోసం ఆ వైట్ షర్ట్ తీసుకో, సూపర్ సెట్ అవుతుంది. వైట్ షర్ట్ ఒకటి, ఒగ్గే షర్ట్ ఒకటి. నువ్వు ప్లీజ్ పోకపోయినా సరే తీసుకో గంగుల్, మర్యాదగా చెప్తున్నా తీసుకో. ఇదొకటి, ఒగ్గే షర్ట్ ఒకటి. మిస్ అయిపోతావు చెప్తున్నా. మళ్ళా మిస్ అయినా పర్లేదు. నేను ఇప్పుడు 2 అంగీలు 2 పాయింట్లు అనుకుంటా. ఓకే చూడు, రెండు టీషర్ట్లు చాలా. మినిమం 5,000 ఉండాలి. నేను పెట్టొస్తున్నా ఫోన్. బాయ్. ఒక్క షార్ట్ మీద 4 టీషర్ట్లు వేసుకునే మొక్కపోడా బాగుంది. దా ఏ చేతను వస్తుంది పట్టుకో. ఎవరన్నా పెళ్ళం చేత మోపిస్తాడా? అయిపోయిందా? 3 టీషర్ట్లు అయినాయి నాన్న. ఇంకేం కావాలా? ఏంటి గంగుల్? నువ్వు ఏడుకోతున్నావు? జిమ్ కోతున్నావా? అబ్బా వేస్ట్ ముచ్చట్లు మాట్లాడక అసలే ప్లీజ్. నా కార్డు లేదు, తెచ్చుకోలేదు. సరే బిల్ కట్టేసిన పక్క షారూప్లో కలుద్దాం. బాయ్. Day 1 షాపింగ్ కంప్లీటెడ్. రేపు Day 2. బాయ్.
సెకండ్ డే షాపింగ్. హాయ్ గంగులీ మంత్రి, ఎన్ని వేలు బిల్లు అవుతావు మళ్ళా? ఇవన్నీ నాయే, బిల్లు మాత్రం మాయింది. సో మొన్న షాపింగ్ చేసినాం కదా, మేము ఏం ఏడుపోతున్నామో చెప్పలేము, కానీ తమ్నేల్ చూసి తెలుసుకుంటారు కదా ఎందుకు చెప్పొద్దని చెప్పి మళ్ళీ చెప్పేస్తున్నా. సో మేము మాల్దీవ్స్ పోతున్నాం. అయ్యయ్యో ఎన్ని రోజుల సంది వెయిట్ చేస్తున్నాడు. జీవితంలో ఒక్కసారి నా పోనా లేకపోతే ఫోటోలు చూసి అయిపోతాను అనుకున్నాం. మాకు ఒక అల్లుడు ఉన్నాడు సుబ్బని, అప్పుడు బైక్ కొనిస్తా అని చెప్పి చూసిన ఆ పిల్లగాడికి పాస్పోర్ట్ లేకపోవడం వల్ల ఓకే, ఎందుకు పాస్పోర్ట్ లేదని అడగద్దు, అది పెద్ద చరిత్ర చెప్పలేం కానీ. సో అట్లా మేము మాల్దీవ్స్ పోతున్నాము. మేము పోతున్నాం అంటే నేను, మా ఆయన, మా అక్క, మా అన్న అనుడు కన్నా నైతిక్ రెడ్డి వాళ్ళ మమ్మీ డాడీ అంటే మీకు చాలా జల్దీ తెలుస్తుంది. లేకపోతే రింకు అంటే ఇంకా ఈజీగా తెలిసిపోతుంది. రింకు వాళ్ళ మమ్మీ డాడీ కూడా అలా సూట్ కేసు పట్టుకుని అలా రూమ్లో సిద్ధంగా ఉన్నారు. అన్ని ట్యాగ్లు ఇప్పనే అనుకున్నాం, మళ్ళా మోమం అనుకుంటా. బై ద వే గీ పాపం గీ 2 లైన్లు ఉన్నాయి చూసిరా, ఇవే ఆయన ఎందుకు ఇవన్నీ పోస్ట్ ఆఫీస్ కదా. ఓకే, ఇవన్నీ నాయి. సో 4 రోజులు ఉండబోతున్నాము. 4 రోజుల కోసం ఇంత ఎందుకని అనుకోవచ్చు, కానీ 3 చీరలు పెట్టుకున్నాం, ఫోటోషూట్ చేసుకోవాలి. ఆడదాకా పోయి ఎలా. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా, ఏదో వీడియో కోసం అన్నీ ఇలా వేసేస్తా, లాస్ట్కి వచ్చి మా ఆయన నీ మోకం ఇంకెక్కువ పడుతుంది అని చెప్పి మళ్ళీ సెట్ చేస్తాను. కాబట్టి ఇట్లే పెడతా హడావిడిగా. ఎవరినేది గడుపులు అంత పిల్లలు ఇస్తే ఇప్పుడు ఇవన్నీ చదువుకుంటూ సంతోషమే, కానీ 2 రోజులు, ఒక రోజు బీచ్ పూల్ వెళ్ళి ఇంకొక రోజు వాటర్ వీల్ అన్నమాట, 2 days. 3వ రోజు పోయే రోజు మళ్ళీ ఇవన్నీ సామాన్ చదువుకోవాలి. ఈయననే మాత్రం మాల్ని చదవడం కళ్ళు అన్నాడు. మేము ఇద్దరం కళ్ళు కన్నాం, కానీ నేను మా ఆయన వేసుకున్నాం. హెల్ప్ చేయాలి నువ్వు. రేపు పొద్దున ఎందుకు నీ పిల్లలు హనీమూన్ పోయేటప్పుడు నేను బట్టలు కొని చెప్పగా నీకు చూపిస్తున్నాను. నాది డన్. ఇది ఇలా పెట్టేస్తా, మా ఆయన తీసుకుంటాను. నీ బట్టలు ఏమైనా చదవాలా, ఏమైనా హెల్ప్ కావాలా? పెట్టాలా? పెట్టు. గిన్నెనా నీ బట్టలు? అయితే నేను స్కూల్ డ్రెస్ వేసుకుంటాను మా ఆయన. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సూట్ కేసులో నా బట్టల పైసలు ఎన్ని అవుతాయో ఈయన 4 డ్రెస్లకు కూడా అంతే అవుతాయి. మైకులు ఎందుకు, యూట్యూబ్ ఉంది కదా మనకు. ఎందుకో నాకు పెట్టేస్తలేనేది నాకు గట్టి అభిప్రాయం. నువ్వేమంటావు? నాకు తెలుసు అది. అదే షేప్ అవుట్ ఉన్నాయి యాక్చువల్గా, లేకపోతే పెడదాం అనుకో. కష్టం ఇది, బాగా చెక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ అజ్జిప్పు పెట్టవు ప్లీజ్, నాకు ఒక కళ్ళ వెళ్ళిపోతుంది. నీది జిప్పేయకు, నీ దాంట్లో చాలా స్పేస్ ఉంది. నేను ఏమైనా పెట్టుకొచ్చేమో పొద్దున వరకు ట్రై చేస్తాను. ఒక చీర రావాలి, ఒక్క చీర మాత్రం పెట్టు ప్లీజ్. ఇంటర్నేషనల్ టైం చూడు, 3 అవుతుంది. ఇంటర్నేషనల్ కాబట్టి ఎయిర్పోర్ట్లో 5 గంటల ముందు ఉండాలట. అంటే 1 గంటకేమో ఫ్లైట్ ఉంది. మేము 8 వరకు ఎయిర్పోర్ట్లో ఉండాలి. కాబట్టి మేము 7 గంటలకా లేకపోతే 6 గంటలకి ఇంటికి వెళ్ళాలి. ఇక ఇవన్నీ మా బ్యాగ్లో. ఇది లగేజ్, ఇది ఒక బుచ్చి బ్యాగ్, మా ఆయన దాకా ఈ బ్యాగ్. సో రేపు ఈ లగేజ్తో మేము ఎయిర్పోర్ట్లో కలుస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్. ఫస్ట్ అయితే ఏమొచ్చినాయి, ఇగో ఇది మొన్ననే దీపావళి అయిపోయింది, కానీ అప్పుడు లేదు పెట్టలేకపోయినా అని క్వాలిటీ చాలా బాగుంది. ఇట్లా క్యాండిల్స్ కూడా వచ్చినాయి. సో ఇవి నాకు 183 రూపీస్కి వచ్చినాయి అనమాట. ఒకటి బ్లూ, ఇంకా మల్టీ కలర్ అంతా కూడా. సో లోపల క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ క్యాండిల్స్ మనం ముట్టిచ్చేస్తే